వాళ్ళకు అక్షర జ్ఞానం తెలియకుండా ఉండేది. ఆ తల్లి అనేకమైనటువంటి కష్టాలకు వచ్చి అతి చిన్న వయసులో పెళ్లి చేసినా కూడా ఆ మహానుభావుడు తండ్రి జ్యోతి ఆ ఇద్దరిని తల్లి పెళ్లి చేసాడు. తల్లి పంపించినప్పుడు ఆ తల్లి సావిత్రిబాయిని తొడ మీద కూర్చోబెట్టుకొని బలంగా బలపడించి అక్షరాలు నేర్పించి ఈ భారతదేశానికి చదువు తల్లి చేసిన సావిత్రిబాయి చదువుగా ఉన్న తల్లి వాస్తవంగా మాట్లాడాలంటే సావిత్రిబాయి తల్లి అక్షరాలు లేకపోయి ఉంటే భారతదేశంలో మహిళలు చదువుకునే హక్కు లేకుండా ఉండేది. అప్పుడున్న వ్యవస్థ ఇట్లా తల్లికి జోడు కల్పిస్తూ ఇక తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటిసారి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక్క మంత్రి మహిళ ఉండలేదు. ఒక మంత్రి మహిళ కూడా లేదు. అలాంటి పరిస్థితి కేసీఆర్ మహిళ అంటే ఏం చెప్పినప్పుడల్లా నా చెల్లెలాంటి నా బిడ్డలాంటి వాళ్ళు అని చెప్పి మాట్లాడే కేసీఆర్ మహిళలను విస్మరించారు. మేము కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే మంత్రులు రాష్ట్రాలలో అంతా సత్య సామాన్యంగా ఉంటుంది. పెరిగిన మనకొచ్చిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో గొడవలేక నువ్వు నియంత్రమై మేము ధర్మం చేసుకుంటే ఇందిరా పార్క్ ధర్మచౌక చేస్తాం కదా, ఇది నిజం కదా కేసీఆర్? మేము అనుకుంటున్నాం వీడు నిజాలు Yeah.
లక్షల కోట్ల విలువైన బంగారం సంపద పరిస్థితి. ఆ సంపదను దోచుకొని బాబులకు డబ్బులు తయారు చేసిన కేసీఆర్ మా పేద పిల్లలకు ఉద్యోగాలు అడిగినట్టు మా తీర్మానం ఏమడుగుతున్నావు? తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం ఏమడుగుతున్నావు? లక్ష ఉద్యోగాలు ఇస్తామో ఏమైనా అడుగుతున్నావు? లక్ష ఉద్యోగాలు ఇస్తామో ఏమైనా అడుగుతున్నావు? మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకు మాట్లాడే కదా. ఇవాళ ఎవరు బతుకులు మాట్లాడితే నీ బిడ్డకు పదవి వచ్చింది, నీ కొడుకు పదవి వచ్చింది, నీ అయ్యమ్మ కోసం నీ సతకుడు కొడుకు పదవి వచ్చింది. కానీ మా బిడ్డల పరిస్థితి ఒక ఉద్యోగం ఇదే పండుగ పక్కన చౌక దగ్గర మా మిత్రులు టీచర్ జీతాలు లేక కరోనా టైంలో ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకుని ఇట్లా ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రైతులు 3,500 చిల్లర మంది ఆత్మహత్య చేస్తున్నారు. దీనికి కారణం కేసీఆర్ చేసేది. మేము అదే కేసీఆర్ ఈ మాటలు కాదు సరిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్న పరిస్థితి లేదు, నిన్ను ఎవరు పరిస్థితి లేదు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నారు. మేము అదే చెప్తున్నాం. డబుల్ బంగులు నీ నల్ల నీళ్ళను నీళ్ళ సంగతి మరి పల్లె పల్లె ముఖ్యమంత్రి గారు నీ పక్కన తెలిసిన లక్షల కోట్ల అప్పు చేసినావు, 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కేసీఆర్. ఈ అప్పు కడతామంటే కట్టం వల్ల ప్రజలు కట్టాలి. ఆ ప్రజలు తెలుసుకో. నీకు దుర్భాగ్యం బుద్ధి చెప్పారు, జిహెచ్ఎంసీ బుద్ధి చెప్పారు, అంతకుముందు నీ బిడ్డకు నిజామాబాద్ లో బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా ఈ పట్టభద్రుల అభ్యర్థి మళ్ళీ గెలిపించి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు చెల్లె ఆడవాడు కనిపిస్తుంది. Huh?
సిస్టమ్ ఒకటే మన పోరాటాల గడ్డ భువనగిరికి పాదయాత్ర ముగింపుకి వెల్కమ్ ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే మన తీర్మానానికి స్వాగతం పలకలు అభినందన. ఇప్పుడు రాయగిరి ప్రాంతంలో ఎస్ఎల్ఎస్ స్థాయి దగ్గరికి ర్యాలీ రూపంలో ప్రజాదరణ బయలుదేరి అర్ధగంటలో విజయం సందర్భంలో వివిధ జిల్లాలలో వచ్చిన మిత్రులందరూ ఒక పాట ఆడతారా మొన్న మీద మరికొద్ది క్షణాలలో మళ్ళా ఇక్కడికి రాబోతున్నాడు. కొన్ని వేల మందితోటి మహారాణిగా రాయగిరి నుంచి మొదలైనటువంటి పాదయాత్ర కొద్ది నిమిషాలలో ఇక్కడికి రాబోతున్నది. కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సభా ప్రాంతానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది క్షణాలలోనే మన గొంతు తెలంగాణ తల్లి గుండె చప్పుడు అనగారిన బిడ్డల ఆశించినటువంటి తీర్మానం వలన తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఎవరికి నోట్లు లేవు. అందరూ భయపడుతున్నారు. మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షం కానీ ఈ రోజు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. ఒకే ఒక్కడుగా ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు పడినా ఒకే ఒక్కడుగా మాట్లాడుతున్న తీర్మానం వలన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టా ప్రజలు నా వెంట ఉన్నారు, ప్రజల కోసం నేను బతుకున్నానని హామీ ఇచ్చి భరోసా ఇచ్చి మల్లన్న మన కోసం వస్తున్నాడన్నా. మల్లన్న నడుచుకుంటే, మల్లన్న కావాలనుకుంటే డబ్బులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి, పదవులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. ఈ కష్టాలు పడి 1650 కిలోమీటర్ల దూరం ఎండకు ఎన్నుకుంటూ, వానలు నడుచుకుంటూ, మట్టి కుక్కుకుంటూ, నాడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తల్లో నిద్రపోతూ, అలసిపోతూ కష్టపడి పాదయాత్ర చేసి ప్రతి బిడ్డ సమస్యలు తెలుసుకున్నటువంటి గొప్ప మనసున్న మహారాజు మల్లన్న. అవన్నిటికి దూరంగా ఉండి ఈరోజు మన కోసం నడుచుకుంటూ వస్తున్నాడన్నా. దయచేసి దూరంగా ఉన్న మిత్రులు కూడా రావాల్సిగా కోరుకుంటూ మరికొద్ది నిమిషాలలోనే మల్లన్న ఇక్కడికి రాబోతున్నాడు. మల్లన్నకు మద్దతు ఇచ్చి మల్లన్నను శాసన మండలికి పంపించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది మల్లన్న యుద్ధం మిగిలి ఉందని తెలియజేయడానికి అశేష జనంగా రాయగిరి నుంచి మహారాజుగా కొన్ని వేల మందితో ర్యాలీ వస్తున్నాడన్న. దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిగా కోరుకుంటూ దూరం ఉన్న మిత్రులు కూడా వచ్చి సహకరించాల్సిగా కోరుకుంటున్నామన్నా. దయచేసి రావాల్సిగా కోరుకుంటూ శంకరన్న పాట జై మల్లన్న, జై మల్లన్న.
10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అని సిస్టమ్ మొత్తంగా మంచిగా పెట్టాలని దండం పెట్టాను. ఇలా రోజులుగా పాడి 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 మా గొంతులు కొంచెం వెయ్యి ఉన్నాయి. అయినా మా గొంతులు ఊపిరినంత వరకు పాడడమే మా పనిగా ఇక్కడ దాకా వచ్చినాం. దయచేసి చేతులు కట్టుకోవద్దు. గత 60-70 సంవత్సరాల నుండి మనం చేతులు కట్టుకొని ఉన్నాం. పిడికిలు బిగించి గట్టి ఒక్కసారి జై మల్లన్న ఎత్తాలి. జై మల్లన్న. మీరు జై మల్లన్న అంటే మన పక్కనే ఉన్న టిఆర్ఎస్ నాయకులకు కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ బాతాలకు పోసేటి కానీ మీరు పిడికిలి బిగించి జై మల్లన్న అంటే కేసీఆర్ కు మూతి మీద కుట్టినట్టుగా ఉండదు. మీరు గంటలతో నేను దండం పెడతాను. ఓకేనా? జై మల్లన్న. ఎత్తే అంటే ఎత్తుపడతారు గట్లంటే జై మల్లన్న. ఒక యువ నాయకుడు ఆపదంగా ఆదుకునే వ్యక్తి, అట్టడుగు వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి, అన్నాటనే ఉన్నానని మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి మనసున్న వ్యక్తి టీఆర్ మల్లన్న మరి కాసేపట్లో మన ముందుకు రాబోతున్నారు కనుక మన అన్నగారికి స్వాగతం పలికి అన్నగారికి అండగా ఉండి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు టీఆర్ మల్లన్నకు ఓటు వేసి ఈ కేసీఆర్
కానీ ఎందుకంటే ఆమె ముసలామె అటు తిరిగి అని ఆ ముసలామని జర ఫోటోలు పెట్టిడు. ఆ ముసలామ జర ముసలాయినట్టుంటే మరి ఆమె కొత్త ఉద్యోగం ఇచ్చేటాడు ఈ కేసీఆర్ సార్. అందుకని అంటున్నాం ఇంటికి ఇంకొకటి అన్నాడు సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నాడు ఈ కేసీఆర్ సారు. మరి దళితులకు 3 ఎకరాలు ఇచ్చినా దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని ఆయనకు ఉన్న ఎకరాలను కొంచెం పట్ట చేసుకున్నాడు. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ ఫామ్ హౌస్ లో పండుకుంటా లేచుకుంటా మందు వేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఏ దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అందుకని అంటున్నాం దళితులకు 3 ఎకరాలు. ఒక్కటైతే బిడ్డ కేసీఆర్ ఇక ఏమనుకుంటామంటే మరి ఎట్లా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నాయి. తీర్మానం మల్లన్న పాదయాత్ర చేసుకుంటూ ప్రజలకు పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేస్తున్నాడు. ఎట్లా కూడా తీర్మానం మల్లన్న గెలిచేటట్టే ఉన్నాడు అని మొన్నటికి మొన్న 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాని మళ్ళా మోసం చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. అయ్యా కేసీఆర్ సారు నీ మాటలు ఎవరు నమ్మరు. అయినా ఈ కేసీఆర్ ఎసంటాడు అంటే ఏదన్నా ఎలక్షన్ వచ్చాయి అంటే మళ్ళీ ఏదో ఒక చుమ్మికి చేస్తా అంటాడు. అందుకనే 50,000 ఉద్యోగాలు ఇస్తానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అయ్యా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే 1,50,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా, మరి ఏ ఉద్యోగం లేకుండా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నావు. ఈయన ఎసంటాడు అంటే అబ్బాయి ఎంత డిమాండ్ కేసీఆర్, అబ్బాయి ఎంత డిమాండ్ కేసీఆర్ అంగట్ల పోకరోడే సెంటిమెంట్ తోటి కొట్టి ఇంటిమెంట్ రాసి అబద్ధాల పడతాడే. మళ్ళా ఏదో 50,000 ఉద్యోగాలు ఇస్తారనగానే మళ్ళా మాకే ఓట్లేస్తారు, మళ్ళా మేము గెలవంగానే అటు ఇది అనుకుంటాను కేసీఆర్. అయ్యా కేసీఆర్ అట్లా ఏం కాదు, ఖచ్చితంగా మా తీర్మార్ మల్లన్న గెలవబోతున్నాడు. అందుకని అబ్బాయి ఎంత
అన్న ఆడి దొరికితే మొత్తం పోతున్నాయి మీకే ప్లీజ్ ముక్కడు కదా ఓ ఆరుదాకా వేసిన కార్పెట్ పడుతుంది అది ఒక్కడు ఆ వైర్ ఒక్కడు అన్న తమ్ముడు మీరు ఎంతసేపు చెప్తే అంతసేపు ఆగుతుంది మీ ఇష్టం అలాగే అన్న ముందుకు రండి ప్లీజ్ బాధ్యత తప్పుడు మీరు అందరూ మంచి ఇన్సెప్ట్ చెప్పాలి అది వచ్చి కావాలి హలో మరి మాయ మాటలు చెప్పి చేసిందా చేయాలి కేసీఆర్ సార్ అందుకనే మాయ మాటలు అందుకనే ఈ మాయలోనికి తగిన బుద్ధి చెప్పాలంటే మీ యొక్క అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తీన్మార్ మల్లన్నకే ఎందుకు ఓటేయమంటున్నామంటే మరి ఒక్కసారి ఆలోచించండి. మీరు చూస్తున్నారు ఒక క్యూనిస్ అనే చాలా మరి అవినీతి